అన్నిటికంటే ఒక ప్రాముఖ్యమైనటువంటి క్లాస్. ఎవరైతే దేవుని చేత రక్షించబడాలని బాప్తిసం తీసుకొని బలపడాలని ఆశ కలిగి ఉన్నారో, ఈరోజు నీ వాక్యం మిమ్మలను నూతన పరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు మన అంశం నూతనంగా జన్మించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి, నూతనంగా జన్మించాలి. యోహాను రాసినటువంటి సువార్త, యోహాను సువార్త 3వ వచనం. యోహాను సువార్త 3వ వచనం. అందుకు యేసు అతనితో, మళ్ళీ చూద్దాం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యంను చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు వారు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఏమంటాడంటే, ఆయన ఏం అడిగాడు అనేది విషయాన్ని కనుక వస్తే, ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి ఒక అద్భుతమైన అంశము, నూతనంగా క్రొత్తగా జన్మించాలంట. హల్లెలూయా. ఎలాగా క్రొత్తగా జన్మిస్తారు అనే ఒక డౌట్ ఇక్కడ ఒక వ్యక్తి అడుగుతున్నాడు. అడిగే వ్యక్తి సామాన్య వాడు కానీ చదువుతాం ఒకసారి 3వ అధ్యాయం 1 నుంచి. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు తన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదాం. ఇక్కడ ఒక వ్యక్తి మనం గమనిస్తా ఉన్నాం. యూదుల అధికారి అయిన పరిసయ్యుడు అనగా యూదుల ఒక ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యూదులందరిలో కూడా ఒక ప్రథమైనటువంటి అధికారి పరిసయ్యుడు. పరిసయ్యుడు ఎవరు తెలుసా? యాజకుల దగ్గర అంటే పాస్టర్స్ దగ్గర వాళ్ళు పరిచయం చేసేవాళ్ళు. మీరందరూ కూడా పరిచయలే. హల్లెలూయా. మీరందరూ కూడా దేవుని సన్నిధిలో పరిచయం చేస్తా ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ఎవరు? మీలాంటి ఒక పరిచయగా వాక్యాన్ని వింటూ వాక్యానుసారంగా నడుస్తూ దేవుని సన్నిధానములో పరిచయం చేసినటువంటి ఒక పరిచయుడైనటువంటి నికోదేము అనే ఒక వ్యక్తి ఎవరి దగ్గరికి వస్తా ఉన్నాడు? యేసు ప్రభువు దగ్గరికి రాత్రి వేళ వస్తున్నాడు. ఎందుకంటే పగటి వేట వెళ్తే చూసేవాళ్ళు, ఏంటయ్యా నువ్వే ఒక ప్రధాన యాజకుడి దగ్గర పనిచేస్తున్నావు, నువ్వే మాస్టర్ గారి దగ్గర ఉన్నావు, నువ్వు మరలా యేసు ప్రభువు దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు అని అందరూ అంటారని చెప్పి రాత్రి వేళ యేసు ప్రభువు దగ్గరికి వెళుతూ ఒకటి ఒప్పుకుంటున్నాడు. ఏమో తెలుసా? బోధకుడా, నువ్వు ఎవరి దగ్గర నుంచి వచ్చావని నాకు తెలుసు. నీవు దేవుని యొద్ద నుంచి, బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేసిన సూచక్రియలను ఎవ్వడు కూడా చేయలేడని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ ఆయన రాత్రి వేళ ఒక కన్ఫ్యూజన్ తో వచ్చాడు. యేసు ప్రభువుతో మాట్లాడటానికి వచ్చాడు. వచ్చి అంటున్నాడు, అయ్యా నువ్వు దేవుని యొద్ద నుంచి వచ్చిన వాడు అని నాకు తెలిసింది. ఎందుకంటే నువ్వు చేసే ఆశ్చర్యకార్యాలు సూచక్రియలు ఎవ్వడో కూడా దేవుడు లేకుండా చేయలేడు. అందుకే యేసు ప్రభువు అంటున్నాడు, నువ్వు ఎందుకు వచ్చావు నాకు అర్థమైంది. అయితే ఒకటి, నువ్వు నన్ను క్వశ్చన్ అడిగే లోపలే ఈయన ఆన్సరిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలి వాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, ఇక్కడ నికోదేము ఒక డౌట్ వచ్చింది. ప్రభువా, నువ్వు రెండోసారి జన్మించమన్నావు, ఇది ఎలా కుదురుతుంది? నేను ముసలోని అయిపోయాను, నేను మరలా తల్లి గర్భంలోనికి వెళ్ళి బయటికి రాగలుగుతానా? దేవుడు ఎందుకని కొత్తగా జన్మించమన్నాడు అంటే, ఈ రోజున కనుక చిన్నపిల్లలను చూసారు ఎప్పుడన్నా? చిన్నపిల్లలు చూసారా? చిన్నపిల్లలు ఎలా ఉంటారంటే, ఏ కల్మషము లేనివారిగాను, ఏ పాపము ఎరిగిన వారుగాను, చూడటానికి చాలా, అది మరొక మాట అంటారు, పిల్లలు దేవునితో సమానం. ఇంకా చాలా మంది అంటారు, పుట్టిన పిల్లలు నిద్రపోతుంటే అంట ఎక్కడున్నారంట యేసు ప్రభువుతో కలిసి మొక్కలు నాడతారంట. చాలా మంది చెప్పే మాట. చిన్నపిల్లలు నిద్రపోతున్నప్పుడు యేసు ప్రభువు దగ్గర ఉంటారంట, వాళ్ళని గొప్పలు లేపకూడదు అంటారు. దేవుడు అంటాడు, చిన్నపిల్లను నా యొద్దకు రానివ్వండి, వాళ్ళని ఆటంకపరచగా దేవుని రాజ్యం ఎవరిది? వారిది. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, మరలా మీరు చిన్న బిడ్డలుగా మారిపోండి, మరలా జన్మించండి. మీరు మరలా జన్మించితేనే కదా. ఎందుకంటే మీరు ఇప్పుడు జన్మిస్తున్న జీవితం కానే కాదు. నికోదేము, నువ్వు ఇప్పటిదాకా ఎన్నో అనుభవాలు చూసావు, నువ్వు ఎంతో బోధ విన్నావు, నువ్వు ఎన్నో విధాలుగా చూసావు, మంచి చూసావు, చెడు చూసావు. వీటి ద్వారా నీకు ఏమంటుంది? కలంకం అంటుంది. నువ్వు పరిశోధన అయినా కానీ ఈరోజు నువ్వు నా యొద్దకు వచ్చావంటే అర్థం ఏంటో తెలుసా? నీలో ఏదో వేదన ఉంది. అందుకే నీ ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళాలి.
పరిచయాల దగ్గరికి వెళ్ళాలా. ఎవరి దగ్గరికి వచ్చావు? నా దగ్గరికి వచ్చి నన్ను నువ్వు ఒప్పుకుంటున్నావు, నన్ను దేవుడిగా ఒప్పుకుంటున్నావు కాబట్టి ఈ రోజున నువ్వు మార్పు చెందాలంటే రెండవ జన్మ నీకు కావాలి. హల్లెలూయా. మరి ఎలా కుదిరిద్దయ్యా? నేను ముసలోని కదా, మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి బయటికి ఎలా రాగలను? దేవుడు అంటున్నాడు, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలోనికి దేవుడు ఇక్కడ నిశ్చయముగా అంటే ఖచ్చితంగా ఇంకా దానికి రెండవ రూట్ లేదు. నిశ్చయంగా చెప్తున్నాడు ఏమని? నువ్వు ఖచ్చితంగా పుట్టినటువంటి ప్రతి ఒక్కడు కూడా ఈ లోకానుసారంగా జీవించిన వాడికి దేవుడు ఏమిస్తున్నాడంటే రెండవ ఆప్షన్ ఇస్తున్నాడు. ఈ లోకంలో చాలా మంది ఏమంటారంటే, ఇప్పుడు ఒక దొంగ పట్టుబడ్డాడు అనుకోండి, పోలీసులు ఏం చేస్తారు? తీసుకెళ్ళిపోయి జైల్లో వేసి వాడికి రెండో అవకాశం ఇస్తారు మారటానికి. వినకపోతే శిక్ష పెరుగుతూ వెళ్తుంది. ఈ రోజున సర్వలోకానికి కూడా దేవుడు చెప్తున్నాడు, మీకు కూడా ఐ విల్ గివ్ సెకండ్ ఛాన్స్, రెండవ అవకాశం ఇస్తున్నా. రెండవసారి ఎలా పుట్టారట? నీటి మూలముగాను. ఇక్కడ నీరు అనేసరికి మనకి అందరికి బాప్తిస్మం అనుకుంటారు కదా, కానీ నీటిని దేవుడు వాక్యంతో పోల్చాడు. వాక్య మూలముగా నువ్వు ఏం చేయగలుగుతావు? దేవుని ఆత్మను పొందుకుంటావు. అనగా నువ్వు వాక్యానుసారంగా నడవాలి. వాక్యం నువ్వు విన్నావు, నికోదేమో నువ్వు విన్నావు, కానీ అది నేనేం చేయట్లా, నడిపించట్లేదు. నీలో బలము లేదు, నీలో ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి. అర్థమేంటో తెలుసా? నువ్వు యాజకుడితో ఉన్నావు, సమాజ మందిరంలో ఉన్నావు, దేవాలయంలో ఉన్నావు, ధర్మశాస్త్రం చదువుతున్నావు, కానీ ఆ నీరు అనే వాక్యము నీలో ఏమి లేదు. హల్లెలూయా. నువ్వు ఎండు పరిస్థితిలో ఉండి నా యొద్దకు వచ్చావు కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయి? రెండవసారి నువ్వు జన్మించాలంటే ఒకటి నీటి మూలముగా అనగా వాక్య మూలముగా, రెండు ఆత్మ మూలముగా. నీరు వాక్యంతో పోలిస్తే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలిగిన వాడు దేవుని ఆత్మను పొందుకుంటాడు. హల్లెలూయా. ఈ రోజున దేహముతో పుట్టినవాడు దేహం మూలంగా నశించిపోతాడట, ఆత్మ మూలంగా జన్మించిన వాడు ఆత్మ మూలంగానే ఎత్తబడతాడు. హల్లెలూయా. ఈరోజు మరలా చెప్తున్నా, మన దేహము ఇక్కడ విడవబడుతుంది. లోకంలో నువ్వు ఎన్నో శ్రమలు అనుభవించావు, కన్నీరు కార్చావు, బాధలు అనుభవించావు, ఎన్నో అవమానాలు పడ్డావు. ఎన్ని పడ్డా కానీ ఈ దేహం ఈ లోకం ఉన్నంత వరకు. హల్లెలూయా. మొన్న మేము పెదకాకని వెళ్ళాం. అవినాష్ అన్నలో అమ్మగారు చనిపోతే వెళ్ళాం. ఆ పార్థివ దేహం దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఆవిడతో నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు వెళ్ళాను. హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆవిడ ఒక సైడ్కి తిరిగి నాతో మాట్లాడింది. అప్పుడు ఆవిడ పొట్ట ఇంతలా ఉబ్బిపోయి వాటర్ పట్టేసింది. నేనును మా బ్రదర్ ఒక ఆయన వెళ్ళాం హాస్పిటల్ గుంటూరుకి వెళ్ళినప్పుడు. ఆవిడ చెప్తున్న మాట, అయ్యా నాకు ఏదైనా పర్వాలేదు కానీ నా కుమారుడు బాగుండాలి, నా కోడలు బాగుండాలి, నా కుమారుడికి ఏమీ తెలియదయ్యా అని ఆవిడ కార్చిన కన్నీరు బాధపడుతూ నువ్వన్నా వచ్చావా, చాలా సంతోషం అని చెప్పిన మాటలే గుర్తొచ్చినాయి. ఇప్పుడు ఆవిడ హాస్పిటల్లో ఉన్నప్పుడు జీవముతో ఉంది. ఎప్పుడైతే దేహంలోంచి ఆత్మ వెళ్ళిపోయిందో ఆవిడ ఏం చేయబడింది? పార్థివ దేహంగా. అనేక మంది వచ్చారు, అనేక మంది కూడా ఆవిడ చుట్టూ ఉన్నారు. ఒక రోజంతా కూడా ఆ పార్థివ దేహంతో అందరూ కుర్చీలేసుకుని కూర్చున్నారు. అయితే ప్రయాణం సాగింది. ఎక్కడికి? సమాధుల తోటకి ప్రయాణం సాగింది. మీరు గమనించండి, మేమందరం వెళ్ళాం. వెనక వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా చాలా మంది ఏం చేశారంటే చక్కగా డప్పులు కొడుతూ బాధపడే వాళ్ళు బాధపడ్డారు. వాళ్ళు ఉంటారు కదా డప్పు కొట్టేటప్పుడు ఉద్యోగం అలాగా వెళ్తూనే ఉన్నారు. అందరూ వెళ్ళారు. గుంట రెడీగా ఉంది. అక్కడికి వెళ్ళారు. పాస్టర్ గారు ప్రార్థన చేశారు. ఆ పార్థివ దేహాన్ని గొంతులకు దింపారు. దింపేదాకా కూడా అందరూ ఉన్నారు. పాస్టర్ గారు ప్రార్థన చేశారు, అందరూ ఉన్నారు. అందరికి చేతిలో పూలు ఇచ్చారు, అందరూ ఉన్నారు. ఎప్పుడైతే ఆ పార్థివ దేహం మీద పాస్టర్ గారు మట్టేయడం మొదలెట్టాడో, అవినాష్ అన్న మట్టేయడం మొదలెట్టాడో, ఏసులో లేచినట్టుగా వెనక్కి తిరిగి చూడకుండా 5 నిమిషాల్లో 24 గంటలు ఉన్నటువంటి జనాంగం ఎప్పుడైతే ఆ దేహము మట్టిలో పెట్టి మట్టి వేయబడుతుందో ఇంక ఒక్కరు కూడా ఆలోచన లేకుండా వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఇంకా మళ్ళీ తిరిగి ఎవరు రాలే. ఆ మట్టి బూడ్చేదాకా మేము ఉన్నాం. నేను గోపాలకృష్ణ నుండి చూసి గమనిస్తున్నప్పుడు అప్పటిదాకా చుట్టూ ఉన్న జనాంగం, రాత్రంతా కూడా నిద్రపోకుండా ఉన్న జనాంగం, ఆవిడికి స్నానం చేయించి ఏడ్చి ఆ పూలదండలు వేసి లేకపోతే ఆవిడని గౌరవించినటువంటి జనాంగం, ఆవిడతో మాట్లాడినటువంటి జనాంగం, వీరందరూ కూడా ఏమైపోయారు? ఎప్పుడైతే గుంటలో బాక్స్ పెట్టబడిందో, పాస్టర్ గారు ఆమెను అన్నాడు, మట్టి వేయబడిందో, ఇంక అందరూ కూడా మళ్ళీ వస్తారా రేపు?
వస్తారమ్మా రేపు వచ్చి అమ్మా దేనమ్మ గారు అంటారా? ఈ రోజున దేవుడు చెప్పగానే చెప్పేది, దేహం మూలంగా నువ్వు జీవిస్తున్నావా, ఆ దేహం ఈ లోపల ఉన్నంత వరకు. రెండోసారి నువ్వు జన్మించాలంటే వాక్యము నీళ్ళతో పోల్చబడింది కాబట్టి నీటి మూలముగా నువ్వు జన్మించాలి. హల్లెలూయా. నీటి మూలముగా జన్మిస్తే నువ్వు ఆత్మని పొందుకుంటావు. ఈ ఆత్మ నిన్ను దేవుని రాజ్యానికి తీసుకెళ్తుంది. హల్లెలూయా. పాస్టర్ గారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, అయ్యా దీనమ్మ గారు బ్రతికున్నంత కాలము కూడా నిన్ను ఎంతగానో జ్ఞాపకం చేసుకుని సన్నిధానం మొరపెట్టింది. ఇది వాస్తవం. ఎందుకు వాస్తవం అన్నానంటే, నేను ఎప్పుడు ఆ ఇంటికి వెళ్ళినా, నేను ఎప్పుడు ఆవిడతో మాట్లాడినా ఆవిడ నోట వచ్చే మొదటి మాట దేవుడయ్యా, దేవుడు లేకపోతే నేను ఎక్కడున్నా, దేవుడయ్యా దేవుడయ్యా దేవుడు, ఇదే మాట. ఆవిడకి దేవుడి మీద ఉన్న నమ్మకం ఏమైందంటే, పాస్టర్ గారు నోటమ్మటి కూడా ఏమందయ్యా బ్రతుకున్నంత కాలము కూడా దీనమ్మ గారు నిన్నే మొరపెట్టింది. హల్లెలూయా. ఆవిడకు వచ్చినట్లుగానే మొరపెట్టింది. ఆవిడ దివ్యస్థానం అదో ఆశమూలు తీసుకుంటారు, అనగా నీటి మూలంగా బాప్తిస్ము కూడా పొంది నీ ఆత్మను పొందుకొని ఈరోజు నీ సన్నిధానానికి వచ్చింది. హల్లెలూయా. ఈ రోజున ఆ యొక్క మరణము మనకు తెలియపరిచేది ఏంటంటే, ఒకనొక సమయం మనము కూడా ప్రయాణము వెళ్ళాల్సిందే, మనల్ని కూడా ఒక నలుగురు భుజాల మీద మోయాల్సిందే. ఈ మోసే ప్రాసెస్ లో ముందుగానే దేవుడు చెప్తున్నాడు, ఈ లోకానుసారంగా శరీరానుసారంగా నువ్వు జీవిస్తే ఈ శరీరం ఉన్నంత వరకు నీ బ్రతుకు, కానీ నీకు రెండవ ఛాన్స్ దేవుడు ఇస్తున్నాడు. నువ్వు నూతనంగా మరలా జన్మించాలి. ఎలా? హౌ? వాక్యం విను, వాక్యంలో బలపడు, వాక్యానుసారంగా నడువు. అప్పుడు నీకు ఏం కలుగుతుంది? దేవుని ఆత్మ. ఆదిమ సంఘము మేడ మీద గదిలో వాక్యం వినింది, దేవుని స్తుతిస్తా ఉంది. వాక్యం విన్నటువంటి ప్రజలందరూ కూడా 3000 మంది చేర్చబడి వాక్యంలో బలపడి బిగ్గరగా దేవుని కేక వేస్తున్నప్పుడు అగ్ని నాలుకలు వంటి వారి మీద ఏమైనా రాలే. హల్లెలూయా. ఒక్కడి మీద కాదు, అక్కడ ఉన్న అందరి మీద కూడా దేవుని ఆత్మ ఏం చేయబడింది? కుమ్మరించబడింది. హల్లెలూయా. ఇప్పుడు వారందరూ కూడా చక్కగా పరిశుద్ధ గ్రంథం రాయబడిన వాళ్ళు, వీరందరూ కూడా దేవుని ఆత్మను పొందుకున్న వాళ్ళు, వీళ్ళు రాజ్యానికి వారసులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, నువ్వు రెండవసారి జన్మించాలి. ఎందుకంటే రెండవసారి జన్మించడానికి ముందు మొదటిగా పుట్టినవాడు నువ్వు అనేకమైన కలంకాలు అంటించుకున్నావు, నీకు తెలియకుండానే బురద అంటించుకున్నావు, నీకు తెలియకుండానే లోకాన్ని అంటించుకున్నావు. కానీ ఈ రోజున ఎవడైతే దేవుని రాజ్యాన్ని చూడాలనుకుంటున్నాడు వాడు మొదటగా చేయాల్సింది నీటి మూలముగా, అనగా వాక్య మూలముగా దేవుని ఆత్మను పొందుకోవాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నికోదేముకి అర్థం కాల. దేవుని అడిగి, ఇది ఎలా సాధ్యం అంటే, నువ్వు పరిచయుడివి, ఆ మాత్రం తెలియదా నీకు? నువ్వు పరిచయుడివి, నీకు ఆ మాత్రం తెలియదా? అయ్యా నేను విన్నది ఒక వాక్యం, నువ్వు చెప్పేది ఖచ్చితమైన వాక్యం. నేను విన్న వాక్యం నన్ను బలపరచలా, నాకు చెప్పిన సేవకులు నన్ను బలపరచలా, కానీ నువ్వేమంటున్నావు? ఇది ఖచ్చితం, ఇది నిశ్చయంగా జరుగుతుందని చెప్పావు. ఈ నిశ్చయత్వం నాకు భయం వేస్తుంది ప్రభువా. హల్లెలూయా. యవన బిడ్డలారా, మీకు కూడా దేవుడు చెప్పేది, ఇప్పటిదాకా మీరు జీవించింది జీవితము కానే కాదు. మీరు వాక్యం వింటున్నారు, మీ వాక్యం వారంగా వినేసి వెళ్ళిపోతే మీకు ఏం కలుగుతుంది? విశ్వాసం తర్వాత దేవుడు ఎరుగు, వాక్యం మర్చిపోతారు. దేవుడు వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది. ఈ విశ్వాసము విశ్వాసరహితమైన ప్రార్థన ఒకరిని స్వస్థపరుస్తుంది. నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీ స్వస్థపరుస్తాడు. అదే విశ్వాసముతో నువ్వు ఏం చేయబడతావు? దేవుని ఆత్మను పొందుకుంటావు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున బైబిల్ పట్టున్న ప్రతి ఒక్కరు పరలోక రాజ్యం వెళ్తాడా? చర్చికి వెళ్ళే ప్రతి ఒక్కడు వెళ్తాడా? పాటలు పాడే వాళ్ళందరూ చర్చికి వెళ్తారా దేవుని రాజ్యానికి? దేవుడు అంటాడు, ఎవడైతే క్రొత్తగా జన్మిస్తాడో వాడే వెళ్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ నీటిని మన వాక్యంతో పోల్చాం. ద సేమ్ థింగ్ బాప్తిసానికి కూడా పోల్చబడింది. హల్లెలూయా. ఎవరైతే యేసు ప్రభువుని తన నోటితో ఒప్పుకొని నిజరక్షకుడిగా ఒప్పుకొని బాప్తిసము తీసుకుంటారో వారి యొక్క లోకానుసార జీవితాన్ని, అనగా నీటిలో బాప్తిసం తీసుకునే ముందు చచ్చిపోవాలి, ఈ లోకానుసారంగా చనిపోవాలి. నువ్వు చనిపోయినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా రెండవ జీవితానికి దేవుడు ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా. ఇది కూడా మనం ఇప్పుడు బాప్తిసంగా తీసుకుంటే కొత్త నిబంధనలోనే ఇది బాప్తిసము మొదలైంది. ఎవరు చేశారు ఈ బాప్తిసం పరిచయం? అమ్మా, బాప్తిసం ఇచ్చి యోహాను ఏం చేశారు? బాప్తిసాన్ని పరిచయం చేశాడు. ఈ రోజున నేను ఈ వాక్యాన్ని బట్టి నేను దేవుని అడుగుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, పాత నిబంధనలోనే బాప్తిసం ఇచ్చాడు. హల్లెలూయా. ఎవరికి ప్రభు బాప్తిసం ఇచ్చావు? కొత్త నిబంధన బాప్తిసం యోహాను కదా పరిచయం చేశాడు బాప్తిసం. కొత్తగా జన్మించమన్నా. జన్మించినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? పసిపిల్లవాడిగా ఉంటాడు.
దీనికంటే ముందు నయమానికి బాప్తిస్మం ఇచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. నయమాను కుష్ఠు రోగము కలిగి ఈ లోకంలో బ్రతికున్నందుకు ఎక్కడెక్కడ తిరిగాడు, ఏమేం చేశాడో, ఈ లోకంలో బ్రతుకుతున్నందుకు నయమాను ఏమంటించుకున్నాడు? కుష్ఠు రోగాన్ని అంటించుకొని నా సేవకుడి దగ్గరికి వస్తే నా సేవకుడు అంటున్నాడు 7 సార్లు ఆ నీటిలో నువ్వు, ఎందుకంటే ఇప్పుడు నేను నీకు ఎంత వాక్యం చెప్పిన నువ్వు వినవు, ఇన్నంత సమయం నీకు లేదు, నువ్వు వచ్చిన దేనికి స్వస్థత కోసం వచ్చావు. కాబట్టి నేను ఇప్పుడు కూర్చోబెట్టి నాకులాగా 8 క్లాసులు చెప్పేంత ఓపిక లేదు ఉందా ఆయనకి? సేవకుడికి ఎలీషాకు ఉందా? లేదు. అన్నాడు ఎల్లు యోర్దాను నదిలో 7 సార్లు మునుగు అని అన్నాడు. ఇట్లాంటి నదుల కంటే శ్రేష్టమైన నదులు మా ఊర్లో బోల్డ్ ఉన్నాయి. నువ్వేంటి ఏడ మునగమంటున్నావు అంటే, దేవుని మాటకు లోబడి ఒక సైనికుడి మాట విని 7 సార్లు ఆయనే బాప్తిసం తీసుకున్నాడు. 7వసారి మునగగా తన శరీరం ఎలా ఉందట? పసిపిల్ల దేహము వంటి, అనగా నూతనంగా నయమాను బ్రతికాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ నయమాను ఈ 7 సార్లు నీటి ద్వారా మునిగి స్వస్థత పొందుకున్నాడో, తన దేహం అంతా కూడా పసిపిల్లల దేహం వంటి మార్పు చెంది నూతన జీవితాన్ని పొందుకొని మరలా సేవకుడి దగ్గరికి ఏం చేశాడు తెలుసా? అంతకుముందు సేవకుడు దూషించిన వాడు, అయ్యా నీకు నీ దేవుడు గొప్పవాడు, ప్రైజ్ ది లార్డ్, నువ్వు నాకు చేసిన ఈ మేలుకు ఈ కానుకలు నువ్వు తీసుకో, నాకు ఏమాత్రం కూడా వద్దే వద్దు. దేవుడికి కావాల్సింది నీ కానుకలు కాదు, దేవుడికి కావాల్సింది నువ్వు ఇచ్చే బహుమానాలు కానీ నీ దశంభాగాలు కాదు. దేవుడికి కావాల్సిన నువ్వే కావాలి. నువ్వు 2సార్లు బ్రతకాలి, నువ్వు 2సార్లు దేవుని బిడ్డగా బ్రతకాలి. ఇంతకుముందు దేవుడు తెలియకుండా జీవించాం. దేవుడు చాలా మందిని నేను అడుగుతాను, ప్రార్థన రావచ్చు కదా అంటే, నేను ఇలాంటి వాడిని కాబట్టి ప్రార్థనకి రాలేదు, నేను ఇలాంటి వాడిని కాబట్టి ప్రార్థనకి రాలేదు. చాలా మంది వస్తామంటారు రాదు. ఎందుకంటే వీళ్ళ మనసులో ఏముందంటే, నా జీవితం అంతా కూడా నయమాన్లా కుష్ఠరోగం ఉంది, వాళ్ళు కనపడే కుష్ఠరోగాన్ని చూసుకుంటున్నారు. నయమాను కూడా కుష్ఠరోగాన్ని చూసుకుని బాధపడ్డాడు. ఒక చిన్న పిల్ల ద్వారా సేవకుడి దగ్గరికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున సర్వలోకానికి దేవుడు చెప్పేది, నువ్వు కూడా 2వసారి జన్మిస్తేనే కానీ నువ్వేం చేయబడవు, దేవుని రాజ్యాన్ని చేరుకోలేవు. ఇది ఖచ్చితం. ఎలా జీవించాలట? నీటి మూలముగా. అప్పటిదా కుష్ఠరోగుడు నయమాన్ని ఇప్పుడు ఏమంటున్నారు? మరలా కోల్పోయినటువంటి ధన్యత దేవుడు నయమానికి ఇచ్చాడు. హల్లెలూయా. అప్పట్లో కుష్ఠరోగం వస్తే వాడు ఎంత అధికారైనా కానీ ఊరు అవతలకు వెళ్ళగొట్టి చచ్చిపోయేదాకా వాళ్ళు అక్కడే చావాలి. కానీ నయమానికి దేవుడు 2వ అవకాశం ఇచ్చాడు నూతనంగా బ్రతకటానికి. హల్లెలూయా. దేవుడు ఈ రోజు కూడా ఆ కుష్ఠరోగం కలిగిన జీవితాలకు దేవుడు చెప్పేది, నికోదేమో నీకు కూడా ఏముంది, నీకు కూడా తెలియని రోగం ఉంది, ఎన్నో అనుమానాలతో వచ్చావు, మరి ఎంతో తెలుసుకోవాలని వచ్చావు. అయితే నువ్వు మొదటగా 2వసార్లు బ్రతుకు, 2వసారి జన్మిస్తేనే కానీ నేను చెప్పేది నీకు అర్థం కాదు. ఎలాగయ్యా? నీటి మూలంగా పుట్టాలి, ఆత్మ మూలంగా పుట్టాలి. నువ్వు నీటి మూలంగా ఆత్మ మూలంగా పుట్టకపోతే నువ్వు ఎంత గొప్ప పాస్టర్ దగ్గర ఉన్నా నువ్వు ఎలాంటి వాడివి, ఎందుకు పనికిరాని వాడివి. హల్లెలూయా. ఉదాహరణకు నేను ఈరోజు నాకు కొంతమందిని చూపిస్తాను. ఉదాహరణకు గుడ్డి భిక్షగాడు మనందరికి తెలిసిందే. ఈ గుడ్డి భిక్షగాడు ఏం చేశాడంటే, పుట్టుకతోనే మొదటి పుట్టుక గుడ్డివాడిగా పుట్టాడు, కళ్ళు కనిపించిన వాడిగా పుట్టాడు. అందరూ అన్నారు, అరే నువ్వు గుడ్డోడివిరా. కుటుంబం అనేది నువ్వు గుడ్డోడివి, నువ్వు గుడ్డివాడిగానే పుట్టావు, నీ పుట్టుకతోనే నీకు కళ్ళు లేవు కాబట్టి నువ్వు గుడ్డోడివి అని చెప్పి మొదటి పుట్టుక గుడ్డివాడిగానే పుట్టాడు. పుట్టి భిక్షమెత్తుకుంటున్న సమయంలో యేసు ప్రభువు అటుగా వెళ్ళుట చూసి గమనించి ఎవరో అడిగాడు, అయ్యా ఏంటి జనాంగం ఏంటి, గోల ఏంటి, నడుస్తున్న శబ్దం ఏంటంటే, ఇదిగో నజరేయుడైన యేసు వారు వెళ్తున్నాడు, వాళ్ళ వెనక మేమంతా కూడా గుంపులుగా వెళ్తున్నాం. గుడ్డివాడు ఏమన్నా తెలుసా? దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించు. యేసు ప్రభు వారు పిలిపించాడు, నీకేం కావాలయ్యా? నాకు స్వస్థతనివ్వవా? నేను నమ్ముతున్నావా? నేను నమ్ముతున్నానయ్యా. అయితే ఇగో నూతనంగా జన్మించు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే యేసు ప్రభువు ఆ మాట అన్నాడో ఆ గుడ్డివానికి ఏం కలిగింది? చూపు కలిగి. ఇప్పుడు అతను ఎవరు గుడ్డివాడు అంటారా? యేసు ప్రభువు వారి యొద్దకు రాకముందు అతను ఎవరు? గుడ్డివాడు, భిక్షగాడును. కానీ యేసు ప్రభువు వారి యొద్దకు వచ్చినప్పుడు అతను ఏం పొందుకున్నాడు? 2వ జన్మ పొందుకొని ఇప్పుడు నుంచి అతను ఎలాంటి వాడట? దేవుని అనుసరించేవాడంట. ప్రైజ్ ది లార్డ్. నువ్వు సమాధానంగా ఇంటికి వెళ్ళంటే ఇంకా నాకెందుకు ఇల్లు, నువ్వే నా ఇల్లు. ప్రైజ్ ది లార్డ్. నేను నీతో పాటే బతుకుతా.
నిన్న దగ్గర అడుక్కున్నా, ఇప్పుడు నీ వెనకాల తిరుగుతా, నీ సాక్షిగా బ్రతుకుతా. ఇప్పుడు గుడ్డివాడికి ఏం కలిగింది? నూతన జీవితం పొందుకున్నా లేదా? రెండవసారి జన్మించాడా లేదా? దేవుని చేత జన్మించాడు. ఈ రోజున లోకం నీకు రెండవ చాయిస్ ఇవ్వదు. నీకు రెండవ చాయిస్ ఇవ్వదు. సమరయ స్త్రీకి రెండవ ఛాన్స్ ఇవ్వాలి లోకం. నువ్వు సమరయురాలివి, నువ్వు ఎలా బతకాలి? నీకు నీ జీవితాంతం కూడా ఎట్టాగే బతకాలి. నువ్వు వేసేలాగే బతకాలి, వ్యభిచారం చేస్తూనే బతకాలి. లోకమంతా కూడా సమరయ స్త్రీకి ఉన్న జీవితాన్ని పాడు చేసేసింది. కానీ యేసు ప్రభువు వారు వచ్చి అంటున్నాడు, నువ్వు సమరయ స్త్రీవి అని నీ మీద నింద వేశారు కదా, నీకు 5 భర్తలు కదా, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్త కాడు కదా, అనగా నువ్వు ఏ జీవితం పొందుకున్నావు? పాప జీవితం ఉన్నావు కదా, ఇదిగో. యేసు ప్రభువు వారు తను మాట్లాడినప్పుడు తను మొదటగా అనుకుంది, నువ్వు ప్రవక్తవా అనింది. తర్వాత మా కొరకు మెస్సేజ్ వస్తాడు అని నాకు తెలుసు, ఆ మెస్సేజ్ నువ్వేనా అని యేసు అన్నాడు. నువ్వు అనుకున్నవాడు నేనే అనగానే ఆవిడ అప్పటిదాకా ఉన్నటువంటి సమరయ స్త్రీ సమరయ ప్రాంతానికి వెళ్ళి సువార్థికురాలిగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పటిదాకా పాపముతో బతికిన స్త్రీకి దేవుడు యాకోబు బావి వద్ద ఆ నీళ్ళ దగ్గర చూసారా, నీళ్లు ఇయ్యమన్నాడు ఆయన. నేనిచ్చే నీళ్లు పొందుకున్నవాడు తప్పికొన్నాడు అన్నాడు. నీటి మూలముగా ఆవిడకి ఏమి ఇచ్చాడు? నూతన జీవితాన్ని ప్రసాదించినప్పుడు ఆవిడ వెంటనే తన కొండను విడిచిపెట్టి ప్రాంతానికి వెళ్ళి, ఇదిగో నేను చూసిన వాటిని కన్న వాటిని వినండి, ఇదిగో మనం ఎదురు చూసిన రక్షకుడు వచ్చాడు అన్నప్పుడు వారందరూ కూడా యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చి సమరయ స్త్రీ చెప్పిన విషయాలు గమనించి అంటున్నారు, నువ్వు చెప్పిన బట్టే కాదు కానీ ఇక మేము కూడా ఆయన్ను సేవిస్తాం. హల్లెలూయా. ఈ లోకం మనలను పాపులుగానే చూస్తుంది. ఈ లోకం మనలను వేరే విధంగానే చూస్తుంది. ఈ లోకం మనకు నూతన జీవితాన్ని ప్రసాదించదు. ఈ రోజు నీ ముందు ఒక మాట, వెనక మాట ఈ లోకం మాట్లాడుతుంది. కానీ నువ్వు దేవుని యొద్దకు వస్తే దేవుడు నీకు నూతన జీవితాన్ని ప్రసాదిస్తాడు. హల్లెలూయా. నక్సలైట్ గా ఉన్నటువంటి సాయిల్ అన్న గారిని పోలీసులు నక్సలైట్ గానే చూశారు. ఒరే బాబు, నేను మారిపోయాను అంటే, నువ్వు మారిపోయిన నువ్వు ఎవడివి? నక్సలైట్వే కాబట్టి పద పోలీస్ స్టేషన్కి అన్నారు. రాత్రంతా చేయని నేరానికి ఆయన కాలు దెబ్బలు తిన్నాడు, అధికారుల మీద కొట్టారు. సార్ నేను నక్సలైట్స్ వదిలేశాను సార్, నేను మంచిగా బతుకుతున్నాను సార్. అయినా మాకు అనవసరం, నువ్వు బయట బతుకుతున్నావు, నువ్వు ఎవరివి? నక్సలైట్వే. బాబన్న గారు కూడా నక్సలైట్స్ నుంచి బయటకు వస్తే కూడా ఆయన్ని అనుమానం వచ్చిన ప్రతిసారి కూడా పోలీస్ తీసుకెళ్ళి కొట్టేవారు. సార్ నేను నక్సలైట్ బయటకు వచ్చాను సార్, అయినా నువ్వు ఎవరివి? హల్లెలూయా. నక్సలైట్గా ఉన్న బాబన్న గారు ఎప్పుడైతే యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చాడో యేసు ప్రభువు వారు అన్నాడు, నువ్వు నక్సలైట్వి కాదు, నా సేవకుడివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాయిల్ అన్న, ఈ లోకంలో పోలీసులు నువ్వు ఆ మార్పు చెందని మార్పును చూడట్లేదా? అయితే నేను ఈ రోజు నుంచి నీకేమిస్తున్నా? నన్ను గురించి స్తుతించు, నన్ను గురించి ప్రకటించు. ఇప్పటిదాకా పోలీసులు నక్సలైట్ అన్నారా, ఇప్పుడు నువ్వు కూడా నా సేవకుడివి. హల్లెలూయా. షకీలా గారిని లోకం అంతా వ్యభిచారాలుగా చూసింది. ఆవిడ చేసి ఎప్పుడో ఒకప్పుడు చేసినటువంటి పాపపు ఆ సినిమాలను బట్టి ఆవిడ మీద ఒక ముద్ర వేసేసింది. నువ్వు వ్యభిచారం, అలాంటి దాన్ని ఇలాంటి దానివి. ఆవిడ పోస్టర్ల మీద అందరూ కూడా ఈ ఇంకులు రాసేవాళ్ళు లేడీస్ అందరూ కూడా ఏం చేసేవాళ్ళంటే, భారతలో ఉన్నటువంటి లేడీస్ అందరూ కూడా ఆవిడ మీద ఫైర్ చేశారు. నువ్వు అసభ్యకరంగా నటిస్తున్నావు, నీ యొక్క యాక్టింగ్ల వల్ల మా యొక్క పురుషులు పాడైపోతున్నారని చెప్తే ఈ రోజున లోకమంతా కూడా ఆవిడ్ని నువ్వు ఇలాంటి దాన్ని చెప్పి ఆవిడకి బయటికి రానికుండా చేసింది. కానీ ఒక యేసు ప్రభువు వారు మాత్రమే, నువ్వు చేసే తప్పమ్మా, నేను నిన్ను పుట్టించింది ఈ పాపం చేయటానికి కాదు. ఆవిడ అంటుంది, ఎస్ ఒకప్పుడు నేను ఇలాంటి దాన్ని, ఈ లోకమంతా నన్ను బతకనివ్వలేదు. నాకు పని కోసం వెళ్తే వాడు కూడా నన్ను ఇలాగే చూశాడు. నేను ఇల్లు ఒక జాబ్ కోసం వెళ్తే నువ్వు ఇలాగ పనులు చేసావు, నీకు నా దగ్గర జాబ్ ఏమని అన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఈ పాపిష్టి పని వదిలిపెట్టిన ఈ లోకం నన్ను పాపిష్టిదానిగానే చూసింది. కానీ ఒక్క యేసు ప్రభువు వారు మాత్రమే నాతో అన్నాడు, నా కుమార్తె నువ్వు పాపిష్టురాలివి కాదు, ఈ రోజు నుంచి నిన్ను నా సాక్షిగా ఉపయోగించుకుంటా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడి యొద్దకు వస్తే నీకు నూతన జీవితాన్ని దేవుడు ఇస్తాడు. నీటి మూలముగా, ఆత్మ మూలముగా. ఈరోజు నికోదేము కూడా ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఎలాంటి వాడిగా వచ్చాడు? ఒక రోగంతోనో, అనుమానంతోనో, బాధతోనో, దేనికి వచ్చాడు? దేవుడు అన్నాడు, నువ్వు నూతనంగా జన్మించాలి. నువ్వు నూతనంగా జన్మించినంతసేపు కూడా నీ పాత బ్రతుకు ఏం చేస్తుంది? నేను వెనక్కి తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవుడు కోరుకున్నది మీతో కూడా మీకు నూతన జీవితాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు ఈరోజు. ప్రైజ్ ది లార్డ్. ఎలాగా? నా మాటను బట్టి కాదు, దేవుని వాక్యమును బట్టి, ఆత్మ మూలముగా. హల్లెలూయా. మీరు ఎక్కడ తలదించుకుంటున్నారు, దేవుడు అక్కడనే ఏం చేయబోతున్నాడు? తల ఎత్తబోతున్నాడు. మీ మీద ఏలు చూపించిన ప్రతి ఒక్కరు కూడా వారి నోటి మీద వేలేసుకున్న దేవుడు తేబోతున్నాడు. దేవుడు ఇచ్చే అవకాశం చాలా అద్భుతమైన అవకాశం. రెండో వ్యక్తిని చూస్తే రక్తస్రావ రోగి కూడా దేవుడు రెండవ జన్మనిచ్చాడు.
12 సంవత్సరాలుగా రక్తస్రావ రోగి, ఒళ్ళంతా కూడా నీచు వాసనతో, ఏ పురుషుడు కూడా తనను చూడలేని పరిస్థితుల్లో ఉన్న ఆస్తంతా కూడా అందరికి పెట్టేసి అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి స్వస్థత కలగలేదు. కానీ తన విశ్వాసం ఏం కలిగిందో తెలుసా? యేసు ప్రభు వారంట ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు వినింది, అనుకుంది యేసు ప్రభు నా ప్రాంతానికి వస్తున్నాడు కాబట్టి కనీసం ఆయన వస్త్రపు చెంగునైనా పట్టుకుంటే కలుగుతుందేమో అనుకుంది. అనుకున్న తడవే అందరూ త్రోసివేసిన, అందరూ అసహించుకున్న అంతమంది గుంపులో పడుతూ లేస్తూ వచ్చి యేసుప్రభు వారి యొక్క వస్త్రపు చెంగు పట్టుకున్న నూతన జీవితాన్ని పొందుకుంది. హల్లెలూయా. పట్టుకున్న మరుక్షణమే, యేసయ్య యొద్దకు వచ్చిన మరుక్షణమే తన యొక్క రక్తధార కట్టబడిన రాయబడింది. ప్రైజ్ ది లార్డ్. 12 సంవత్సరాలకి ఎంతో వెల చెల్లించింది, ఎన్నో హాస్పిటల్కి వెళ్ళింది, ఎంతగానో ధనం ఖర్చు పెట్టింది, ఆస్తంతా పోయింది. కానీ ఆవిడికి నూతన జీవితము ఏ డాక్టర్ ప్రసాదించలేకపోయాడు. కానీ ఈ రోజున దేవుని యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు చెప్పేది, నీకు నూతన జీవితం ఇస్తా. హల్లెలూయా. నీకు నూతన జీవితం ఇస్తా. అయితే నువ్వు నీతిమూల అనగా సత్యమైన వాక్యం ఖచ్చితంగా నువ్వు వినాలి. వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది, నా ఆత్మ నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. 3వ చూస్తే దావీదు కూడా మొదటిగా మంచి పరిశుద్ధుడిగానే ఉన్నప్పుడు తను చేసినట్లు బెత్షెబా చేసిన పాపము తనను వెంటాడుతూ ఉంది. తన కుమారులు వెంటాడుతూ ఉన్నారు. తన ప్రాణం తీయడానికి శత్రువులు అయిపోయారు. తన రాజ్యం అంతా విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయాడు. ఉన్న 300 మంది కూడా తను ఎలా చూస్తున్నారు? శత్రువుగానే చూస్తున్నారు. నీ వల్లే నా భార్య బిడ్డలు నా శత్రువులు ఎత్తుకెళ్ళిపోయారు, నీ వల్లే మా గుడారాలన్నీ తగలబెట్టబడ్డాయి, నీతో ఉండబట్టే మాకు ఈ దరిద్రం పట్టిందని చెప్పి దావీదుని వాళ్ళందరూ కూడా వ్యతిరేకించారు. దావీదు మౌనంగా ఉన్నాడు. నేను చేసిన తప్పే, నేను చేసిన పాపమే. వెంటనే మోకరించి దేవుడిని ప్రాధేయపడతానే ఉన్నాడు. దేవా, ఒక అవకాశం, గివ్ మీ 1 ఛాన్స్. దావీదు మొర విన్న దేవుడు నూతనంగా మళ్ళీ దావీదు, ఇప్పటిదాకా నువ్వు చేసిన పాపం అంతా కూడా నీ ప్రార్థనలో పట్టబడింది కాబట్టి నీకు మరలా ఏమిస్తున్నా? నూతన జీవితాన్ని ఇస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తన శత్రువులందరూ కూడా తన ఎదురు నశించిపోయారు. సౌలు మరణం చెందాడు, తన కుమారుడు మరణం చెందాడు. దావీదుకు వ్యతిరేకంగా లేచిన ప్రతి ఒక్కరు కూడా నశించిపోయారు. మళ్ళీ రాజుగా దావీదు తన రాజ్యానికి వెళ్ళాడు. హల్లెలూయా. దేవుని యొద్దకు వస్తే తప్ప నువ్వు కోల్పోయి తిరిగి పొందుకోలేవు. సమ్ టైం పడుతుంది ఖచ్చితంగా. శాంసోను మంచి బలిష్ఠుడు, 1000 మందిని ఒక పచ్చి దవడ ఎముకతో చంపగలిగిన ఒక సమర్థుడు. ఈ రోజున ఒక స్త్రీ వ్యామోహంలో పడి 2 స్తంభాలకు కట్టబడి కళ్ళు ఊడబెట్టబడి ఎలా ఉన్నాడు? ఒక కుక్కలాగా ఉన్నాడు. అప్పుడు గుర్తొచ్చింది శాంసోనికి, దేవా ఒక్కసారి బ్రతికించు, ఒక్కసారి బ్రతికించు. దేవుడు అన్నాడు, నేను నీకు ఛాన్స్ ఇస్తా శాంసోను. ఇచ్చాడేవో లేదా? మరలా కోల్పోయిన బలం పొందుకున్నాడు. అయితే అప్పటికి సమయము ముగించబడింది కాబట్టి తను ఏమి చేయని స్థితిలో తనతో పడిన శత్రువులందరినీ కూడా, దేవునికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా శాంసన్ ఏం చేశాడు? నశింపజేశాడు. ఈ రోజున నీకు నాకు విరోధంగా ఎన్నో ఉన్నా కానీ నువ్వు రెండోసారి జన్మిస్తే కానీ నువ్వు పోరాడలేవు. నువ్వు కోల్పోయిన తిరిగి రాదు. నీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు నీ నుంచి దూరం అయిపోవాలంటే నువ్వు ఖచ్చితంగా దేవుని వద్దకు వచ్చి రెండోసార్లు పుట్టాలి. నువ్వు ఎలాంటి వాడు అని దేవుడు అంటున్నాడు, నీకు నూతన జీవితం ఇచ్చినప్పుడు నువ్వు పసిపిల్లగా బయటకు వస్తావు. హల్లెలూయా. నయమానికి ఎంత వయసు? వృద్ధాప్యం నయమానికి ఒళ్ళంతా కురుపులు వస్తే పసిపిల్ల దేహంగా దేవుడు చేస్తే ఈ రోజున అంటున్నాడు, నీవు కూడా నా యొద్దకు వచ్చి నా ద్వారా 2వ జీవితాన్ని పొందుకో. రెండోసారి జన్మించు. నువ్వు కూడా కోల్పోయింది నేను ఇస్తా. ఎక్కడ తలదించుకున్నావు అక్కడ హెచ్చిస్తా. దావీదుని హెచ్చించాను, శాంసోన్ హెచ్చించాను, గుడ్డి భిక్షగాడికి నూతన జీవితాన్ని ప్రసాదించా, రక్తస్రావ రోగికి ప్రసాదించా. 38 సంవత్సరాలుగా ఆ బెతెస్దా నది కోనేరు యొద్ద లెగలేని స్థితిలో ఉన్న వాడికి నేను వెళ్ళి నూతన జీవితాన్ని ప్రసాదించా. హల్లెలూయా. దేవుని యొద్దకు వచ్చి ఏమీ పొందుకోకుండా వెళ్ళినోడు ఒక్కడు లేడు. యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి వెళ్ళేటప్పుడు ఖాళీకి వెళ్ళినోడు ఒక్కడు కూడా లేడు. చేపలు పట్టుకునే పేతురు దగ్గర నుంచి శిరస్యాదనం పొందినటువంటి పౌలు దాకా అందరూ కూడా దేవుని ఎత్తుకు వచ్చి పొందుకున్న వాళ్ళే నూతన జీవితాన్ని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేపలు పట్టుకునే పేతురు కూడా ఏమంటున్నాడు? అయ్యా, నా యొద్ద నుంచి వెళ్ళిపోనే పాపిష్టుడిని. ఎవడన్నాడు నువ్వు పాపిష్టుడు అని? ఈరోజు నువ్వు ఎవడివి?
నువ్వు చేపలు పట్టేవాడు కాదు, మనుషులను పట్టే సేవకుడివి రా నాతో అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చెప్పేది, ఎవడన్నాడు రా బాబు నీతో అలాంటి వాడు ఇలాంటి వాడు అని? వాళ్ళు అంటారా నిన్ను అనను. ఎక్కడైతే చేపలు పట్టాడో అదే ప్రాంతానికి ఒక స్వార్థికుడిగా, ఒక సేవకుడిగా పేతురుని చేశాడు దేవుడు. హల్లెలూయా. ఈ రోజున ఈ లోకం మనలను చీప్ గా చూస్తుంది. యేసుప్రభువు నమ్ముకునే వాళ్ళందరూ కూడా ఈ కులానికి చెందిన వాళ్ళు అంటది. యేసుప్రభువు పరాయి దేశం దేవుడు అంటది. యేసుప్రభువు మా దేశం దేవుడు కాదంటది. దేవుడు అంటాడు, ఈ సర్వలోకానికే దేవుడిని నేను, ఆ లోకంలోనే భారతదేశం ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున అది తెలియపరచాలంటే మనము ఎలా పోరాడాలి? కర్రలు కత్తులు తీసుకొని కాదు, దేవుని ప్రేమను బట్టి నువ్వు నూతనంగా జన్మిస్తేనే కానీ ఎదుటికి నువ్వు అర్థం అవ్వవు. హల్లెలూయా. దావీదు రెండోసారి జన్మిస్తే కానీ మరలా ఆ ప్రాంతానికి అర్థం అవ్వలేదు. నువ్వు నేను రెండవసార్లు పుట్టాలి దేవుని సన్నిధానం. పుడితే ఏమంటారు తెలుసా? దేవుని బిడ్డగా బతికామనుకో, ఈరోజు నీ స్థితిలాగా ఉన్నా, రేపు పొద్దున నేను చూసి దండం పెడతా. సమరయ స్త్రీని ఫస్ట్ వ్యభిచారిగా చూసినా వాళ్ళందరూ తన మాటను వచ్చి అంటున్నారు, ఇక నీ మాటను బట్టి కాదమ్మా, నీ మాటను బట్టి నన్ను అప్పగించి మమ్మల్ని అందరూ దేవుడికి అప్పగించావు, ఇక మేము ఆయన్ని ఫాలో అవుతాం. హల్లెలూయా. మరి అన్నాడు కూడా సమరయ స్త్రీ వ్యభిచారం చేసినట్లు ఎక్కడ రాయబడలేదు. ఒక పాపం చేసే స్త్రీ వచ్చి యేసయ్య పాదాల దగ్గర వచ్చి కన్నీరు, ఇక్కడ కూడా నీళ్ళు వస్తున్నాయి, కన్నీరుతో తన పాదములు తుడిచి తల వెంట్రుకలతో కన్నీళ్ళతో పాదములు కడిగి తల వెంట్రుకలు తుడిస్తే దేవుడు అమ్మా ఇక నువ్వు ఎన్నడూ పాపం చేయి, రెండోసారి పుట్టేసావు నువ్వు. హల్లెలూయా. నువ్వు రెండోసారి పుట్టావు, మరి ఎన్నడూ ఈ పాపం చేయాలి. అయ్యా ఇప్పుడు వ్యభిచారం చేస్తూ పట్టబడింది, ఏమైనా సంపాలి, అయితే మీరు సంపండి నేను బతికిస్తాను. చంపడానికి తీసుకొచ్చినటువంటి వ్యభిచార స్త్రీని ఆయన ఏం చేశాడు? ఒక్క రాయి మీద పడకుండా రెండవ జన్మనిచ్చి పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున మనం ఎంత ఘోర పాపులమైనా, ఎంత పనికి మాలిన వారమైనా, అసలు చెప్పుకుంటానికి దౌర్భాగ్య స్థితిలో మన జీవితాలు ఉన్నా, 10 మంది మనకెళ్ళి ఏలు చూపిస్తున్నా, 10 మంది మనల్ని చీ అంటున్నా, దేవుడు అంటున్నాడు నేను నీకు రెండవ జీవితం ఇస్తా. అది ఎక్కడ? నా యొద్దకు వస్తే. నా యొద్దకు వచ్చేవాడు నేను ఎంత మాత్రం కూడా త్రోసివేసేవాడిని కాదు. నా యొద్దకు వచ్చి వెనక్కి అదే జీవితం తెలియనివాడు లేడు. ఒక్కడే ఒకడున్నాడు, మహానుభావుడు, ఇస్కరియోతు యోధా. ఒక్కడే ఉన్నాడు. యేసయ్య దగ్గరకు వచ్చి నూతన జీవితాన్ని ఆయన ఇచ్చేలోపు ఏమైపోయాడు? ఆయన రొట్టె విరిచేటప్పుడు యోధా లేడు. ఆయన ద్రాక్షరసం తన యొక్క దేహానికి సాదృశ్యమైన రొట్టె విరిచినప్పుడు యోధా లేడు. తన రక్తానికి సాదృశ్యంగా వాళ్ళందరినీ కూడా రెండవసారి బ్రతికిస్తున్నప్పుడు యోధా లేడు. యోధా వెళ్ళిపోయాడు. ఎక్కడికి? దేవుణ్ణి అప్పగించడానికి వెళ్ళిపోయాడు. యేసు ప్రభువు వారి దగ్గర నుంచి దూరంగా వెళ్ళి 30 వెండి నాణ్యాల కోసం వెళ్ళిపోయాడు. ఆ వెండి నాణ్యాలు ఒక్క నాణ్యం కూడా కొనుక్కొని తినలే. తన దేహాన్ని కనీసం ఉరేసుకున్న చెట్టు కూడా భరించలా, కింద పడేసి. ఈ రోజున దేవునికి వేరుగా ఉంటే నువ్వు ఏమి కూడా. అదే కనుక ఇస్కరియోతు యోధ కనుక ఈ దేవుని యొద్దకు వచ్చి ఆ రొట్టెలో ఆ యొక్క ద్రాక్ష పాలిభాగం పొందుంటే ఈ రోజున సేవకుడైనా యోధా అని పిలుచుకునేవాడు అందరూ కూడా. మీరు చూడండి, యోధాని, ఇస్కరియోతు యోధాని ఎవరికి పేరు ఉండదు, ఉంటుందా? పేదరని పెట్టుకుంటారు, సీమన్ పేరు ఉంటది, లోకాన్ని ఉంటది, మత్తయ్య ఉంటది, కానీ ఇస్కరియోతు యోధా అని ఎవడు పేరు పెట్టుకోలేదు. ఎందుకని? దేవుని యొద్ద నుంచి రెండవ జీవితాన్ని పొందుకోకుండా వెళ్ళిపోయి చనిపోయిన వాడు ఇస్కరియోతు యోధా. దేవుని యొద్దకు వచ్చి అనేకమైనటువంటి స్వస్థత పొందుకున్న వారు, నూతనంగా జీవించిన వారు రాయబడ్డారు. లాజరు, మార్తా, మరియలు యేసయ్య యొక్క వాక్యం విన్నారు, ఆయన ఇంటికి చేర్చుకున్నారు. నువ్వు మా ఇంటికి రావాలే అన్నారు. కూర్చొని ఆయన వాక్యం విన్నారు. ఆయన ఎప్పుడు వచ్చినా కూడా లాజరుతో, మార్తతో, మరియమ్మతో గడిపేవారు. ఒక సమయం లాజరు చనిపోయాడు. 4 రోజులు అయిపోయిన తర్వాత యేసుప్రభు వారు వచ్చారు. కన్నీరు కార్చి, ఇక్కడ కూడా నీరు చూపిస్తున్నాడు దేవుడు. యేసుప్రభు వారే కన్నీరు కార్చి నీటి మూలముగా రెండవ జీవితం లాజరుకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎక్కడ కన్నీరు విడుస్తున్నట్లేదు, ఎక్కడ చివరిలో కన్నీరు విడుస్తారు. ఎప్పుడు? గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమైంది? చెమట రక్తముగా మార్పు చెంది. ఆయన ఎప్పుడు కన్నీరు విడవల. లాజరు కోసం కన్నీరు కార్చి నీటి మూలంగా రెండవ జీవితాన్ని ఇచ్చాడు లాజరుకి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శిష్యులందరికీ కూడా ద్రాక్షారసం అనే నీళ్ళ చేత వారికి నూతన జీవితాన్ని ప్రసాదించాడు. నయమానికి నీటి ద్వారా, నీటి మూలంగా రెండవ జీవితాన్ని ప్రసాదించాడు. ఇంకో గొప్ప విషయం, ఒక గుడ్డివాడిని తీసుకొచ్చారు. అయ్యా ఇతనికి కళ్ళు లేవు,
ఇతను ఏ పాపం చేశాడని పుట్టుకదే గుడ్డివాడయ్యాడు అంటే లేదు లేదు, ఇతను ఏ పాపం చేయలేదు, ఇతని వల్ల దేవుడి నామం మహిమపరచబడాలి కాబట్టి గుడ్డివాడిగా పుట్టాడు అని ఆ గుడ్డి భిక్షగాడిని తాకల మూసి ఆ ఉమ్ముని తడిని ఏం చేశాడు, బురద చేసి ఆ బురదని నీటి ద్వారా మరలా ఆయన ఏం చేశాడు. హల్లెలూయా. నీవు నేను కూడా నీటి మూలముగా రెండవ జీవితాన్ని పొందుకోవాలి, పుట్టాలి. నాకు అనిపిస్తుంది దేవుడు ఒక అవకాశం ఇస్తే మళ్ళీ చిన్నపిల్లని అయిపోవాలి. అందరికి అనిపిస్తుంది చిన్నప్పుడే బాగుంది, చిన్నప్పుడే ఎప్పుడెప్పుడు పెద్ద అయిపోదామా, ఎప్పుడెప్పుడు బైకులు తోలేద్దామా, ఎప్పుడెప్పుడు క్రాపులు వేసుకొని తిరుగుదామా అని చిన్నప్పుడే పెద్దలు అనిపించేది. ఇప్పుడేమో చిన్నపిల్లలు అయిపోవాలని ఆశ. కానీ దేవుడు అంటున్నాడు నేను ఇస్తా అవకాశం. ఎందుకంటే నిన్ను ఎంత వాడివైనా నిన్ను ఎత్తుకుని పసిపిల్లగా ముద్దాడేవాడు నేను ఉండగా, తండ్రి నేను ఉండగా మీరెందుకు భయపడతారు? అదే అడుగుతున్నా నీకోదేమో, నేను ముసలివాడినయ్యా మళ్ళీ అట్టా పుడతావు, దేవుడి సన్నిధిలో పుడతావు. దేవుని సన్నిధిలో ఉంటే నువ్వు ముసలివాడివి కాదు, దేవుని సన్నిధిలో ఉంటే నువ్వు వికలాంగుడివి కాదు, దేవుని సన్నిధిలో ఉంటే నువ్వు వ్యభిచారివి కాదు, దేవుని సన్నిధిలో ఉంటే నువ్వు దొంగవు కాదు, దేవుని సన్నిధిలో ఉంటే నువ్వు ఎటువంటి చెడ్డవాడివి కాదు. ఒక్కడివే. ఎవరివి? దేవుని బిడ్డవు. హల్లెలూయా. దేవుని కుమార్తెవు, దేవుని కుమారుడవు. నీకు రెండవ జీవితాన్ని నేను ఇస్తా. ప్రైజ్ ది లార్డ్. ఈ రెండవ జీవితం అతి త్వరలో ఎక్కడ తలదించుకుంటున్నావు అక్కడికే వేస్తావు. శిష్యులకు దేవుడు రెండో అవకాశం ఇచ్చాడు. యేసుప్రభువు వారిని పట్టుకున్నప్పుడు అందరూ వారిపోయారు. కానీ మళ్ళా దేవుడు వెళ్ళి వారికి రెండవసారి వారికి జీవితాన్ని ఇచ్చాడు. ఈసారి మామూలు జీవితం కాదు. యేసయ్య కొరకు ఒక్కతనే నార్మల్గా చనిపోయాడు 12 మంది శిష్యుల్లో. మిగతా అందరూ కూడా చంపబడ్డారు. యేసుప్రభువు వారి కోసం మరణం కూడా వారికి సంతోషంగా ఉంది. సౌలు కూడా రెండవ జీవితం పొందుకున్నాడు. యేసుప్రభువు వారి దగ్గర రాకముందు, యేసుప్రభువు వారు తెలియక ముందు చాలా విచ్చలవిడిగా హింసించాడు. యేసుప్రభువు ఒక్కసారి మాట్లాడాడు సౌలుతో. రెండవ జీవితాన్ని ఆయన పొందుకున్నప్పుడు యేసుప్రభువు వారి కోసం శిరచ్ఛేదనం కూడా చేయించుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు కోరుకునేది, నువ్వు రెండవసారి పుట్టాలని ఆశ కలిగి ఉన్నావా? రెండవసారి పుట్టాలని నువ్వు ఆశ కలిగి ఉంటే అది ఎవరి దగ్గర? కేవలము రేపు 20వ తారీఖు అందరూ కూడా యేసుప్రభువు వారు పుట్టినరోజు చేస్తారా చేయరా? అది పుట్టినరోజా కాదు. యేసుప్రభువు వారు మన కొరకు 2025 సంవత్సరాల క్రితం పుట్టే. ఇప్పుడు ఆయన అంటున్నాడు నేను మీలో పుట్టాలనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. నీలో పుట్టాలనుకుంటున్నాను. ఈరోజు క్రిస్మస్ డిసెంబర్ 25 కాదు. దేవుడు ఎప్పుడు నీ హృదయంలో పుడితే అప్పుడే క్రిస్మస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మీలో పుట్టాలనుకుంటున్నాడు, మీలో నూతన జీవితాన్ని కలిగించాలనుకుంటున్నాడు. నువ్వు అలా కాకుండా లేదయ్యా నేను క్రిస్మస్ కేవలం వచ్చి ఆ క్యాండిల్ సర్వీస్ చేసి ఒక కేక్ తినేసి వెళ్ళిపోతానంటే 2050 వచ్చినా కానీ నువ్వేం చేయనట్టు నికోదేములాగా అడిగే స్థితిలోనే ఉంటావు, పొందుకునే స్థితిలో ఉండవు. ఈరోజు నా దేవుడు అన్నాడు నా యొద్దకు వస్తే మీకు నూతన జీవితాన్ని, ప్రశస్తమైన వస్త్రములు ఇచ్చి మిమ్మల్ని ఏం చేస్తాను? ఘనపరుస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. నా ద్వారా తప్ప ఎవడను కూడా తండ్రి రాజ్యానికి చేరలేడు. నా వాక్యము ద్వారానే తప్ప ఎవడో కూడా తండ్రి రాజ్యానికి రాలేడు. ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూత్, ఐఎమ్ ద లైఫ్. నేనే మార్గం దేవుని యొద్దకు వెళ్తానికి, నేనే సత్యం దేవుని యొద్దకు వెళ్తానికి, నేనే జీవం దేవుని యొద్దకు వెళ్తానికి. నీటి మూలముగా నా ఆత్మ మూలముగా తప్ప, నా వాక్యము ద్వారా నా ఆత్మ ద్వారా తప్ప ఎవడో కూడా దేవుని రాజ్యంలోకి చేరలేడు. నువ్వు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు చర్చిలు అమ్మడి తిరిగినా, లేక 10 మంది పాస్టర్ల దగ్గరికి వెళ్ళి 10 మంది సంఘాలు తిరిగినా, నా వాక్యం నీళ్ళు లేకపోతే దేవుడు అంటాడు నా యందు మీరును మీ యందు నా వాక్యమును ఉన్నయడలా, నా మాటలు ఉన్నయడలా మీకు ఏది ఇష్టం అడగండి. క్రైస్తవులకి ఏముందని అడగటానికి? అయ్యా పరలోక రాజ్యం చేయొచ్చు. హల్లెలూయా. అయితే నా యందు మీరు ఉండాలి, మీ యందు నా మాటలు వాక్యం ఉండాలి. ఒక చెట్టు ఫలించాలంటే దానికి ఏం చేయాలా? రోజు నీళ్లు పోస్తే అదేమైతే. ఈరోజు మనము కూడా ఆత్మీయ జీవితంలో మరలా మనము బలపడాలంటే వాక్యమైన నీళ్ళను మనము ఎప్పటికప్పుడు తరపబడాలి. నీటి కాలువలు ఎవరు నాటబడిన చెట్లాగా నువ్వు అంటే ఆకు వాడక ఫలం తన కాలం ముందు ఫలం ఇచ్చు చెట్టు వలె ఉంటావు. అలాంటి చెట్టుగా నువ్వు ఉండాలంటే టుడే నువ్వేం చేయాలి? నూతనంగా
జన్మించటానికి సిద్ధముగా ఉన్నా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు పొందుకోరా? చెప్పాలి, పొందుకుంటారు లేదా? ముక్కు మొహం తెల్లలు వచ్చి ఈ చలికాలం మీ అందరికి దుప్పట్లెత్తానంటే ఇంట్లో ఒకడు ఉంటాడా? చెప్పాలి. ఆహా, ఒక ఆవిడ ఒక సమయంలో ఎవరో గిఫ్ట్లు ఇస్తున్నారంటే కుటుంబానికి ఒక్కరు 2 అమ్మ అన్నారు. ఎదురుగా అలా నుంచో పెట్టింది, వెనకాల ఎవడు ఉంది. ఎవడో వచ్చి అన్నాడమ్మా మీ ఇద్దరు భార్య, ఎవడో నాకు తెలియదు. అంటే ఒక గిఫ్ట్ కోసం భర్తను ఏం చేశారు? 2 కావాలి నాకు. దేవుడు అన్నాడు, అయితే నీకు 2వ జీవితాన్ని నేను ఇస్తా. హల్లెలూయా. నా యొద్దకు రా. లైన్లో వెయిట్ చేస్తారు కదా, ఎవడైనా ఇస్తానంటే వెయిట్ చేయి, నా సన్నిధిలో వెయిట్ చేయి, నీకు 2వ జీవితాన్ని ఏమిస్తా. నువ్వు అడగాల్సిన అవసరంలా. ఒక సమయం వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ తలదించుకుంటున్నావో, ఎక్కడ 10 మంది కళ్ళలో నువ్వు ఒక చెడ్డదానిగా చెడ్డవాడిగా ఉంటున్నావో, ఎవరైతే ఏదైతే చూపిస్తున్నారో, ఎక్కడైతే వేసి అంటున్నారు, ఎక్కడ దొంగ అంటున్నారు, ఎక్కడైతే నువ్వు చెడ్డవాడిగా అంటున్నారో, అక్కడ నీకు 2వ జీవితాన్ని చేంజ్ చేస్తా, గొప్ప సాక్ష్యాలు నిలబెట్టుకుంటా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యం వాళ్ళారా, నీటి మూలముగా ఆత్మ మూలంగా నువ్వు 2వ జీవితాన్ని పొందుకోవాలి. నీటి మూలం అంటే అది వాక్యము. ఆ వాక్యము ద్వారానే దేవుని ఆత్మ నువ్వు పొందుకుంటావు. అలాగే ఈ లోకంలో ఈ దేహము వదిలి వెళ్ళాలి కాబట్టి, ఈ దేహము నిన్ను విడిచి ఆత్మ వెళ్ళక ముందే నీటి మూలముగా సర్వశక్తుల యేసుప్రభు వారిని నోటితో నిజరక్షకుడిగా ఒప్పుకొని తండ్రి కుమార పరిశుద్ధ నామం పేరిట నీటిలో నీ పాప జీవితాన్ని చంపి పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికి ఏం చేయాలి? రిజర్వేషన్ చేయించుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. మొన్న ఒక అతను అడిగాడు, సారీ పెద్ద అయినా, బాప్తిస్మం అంటే ఏంటి? ఈసే రిజర్వేషన్. మన ప్రయాణం ప్రశాంతంగా ఉండాలంటే రిజర్వేషన్ చేయించుకునే కదా వెళ్తాం. ఈ రోజున మనము కూడా ఆత్మీయ జీవితంలో ప్రశాంతంగా ఏ ఇబ్బంది లేకుండా ఆత్మ మూలంగా వెళ్ళాలంటే ఈ యొక్క బాప్తిస్మలో నువ్వు తీసుకోవాలి. ఈ బాప్తిస్మ ద్వారా దేవునికి నీకేం చేయబడతావు? భయభక్తులు కలిగి ఉంటావు. బాప్తిస్మ తీసుకోకపోతే నువ్వు ఏమైనా చేయొచ్చు, కానీ బాప్తిస్మ తీసుకున్న ఒక ఆత్మ నిన్ను గద్దిస్తుంది. హల్లెలూయా. ఈరోజు నీటి మూలంగా ఆత్మ మూలంగా మీరందరూ మనమంతా కూడా నూతన జన్మను పొందుకొని దేవుని రాజ్యంలోకి వెళుతుముగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈరోజున సర్వశక్తి గల దేవుడు నీతో నాతో మాట్లాడేది, నీకు ఆశ ఉందా 2వసారి పుట్టడానికి? ఎస్ మై ఫాదర్, నీ ద్వారా 2వసారి పుడతాను. మొదటి పుట్టుక చెడ్డ పుట్టుక. ఈ రోజున ఈ లోకంలో చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారి వరకు కూడా అనేకమైన పాపములు, అబద్ధములు, మోసకరమైన కార్యములు, చెడ్డ ప్రవర్తన, లోకానుసారమైన జీవితం జీవిస్తూ ఈరోజు నా జీవితాన్ని ఎలా సరి చేసుకోవాలో తెలియక, ఎలా మారాలో తెలియక, ఏ అవకాశము దొరకగా ఆ మురికి జీవితంలోనే కొనసాగుతున్నారు. ఆ మురికి జీవితంలోనే తన జీవితాన్ని ముగించుకుంటున్నారు. కానీ ఈ రోజున ఈ వాక్యము ద్వారా అనేక మందికి నూతన జీవితాన్ని మీరు ఇచ్చారు. వారికి నూతన జన్మని ఇచ్చారు. వారి పాపం నుంచి వారికి మరొక జన్మ ఇచ్చారు. వారి వికలాంగత్వం నుంచి మరొక జన్మ ఇచ్చారు. వారి పాపిష్టి బ్రతుకు నుంచి మరొక జన్మని ఇచ్చారు. ఈ రోజున మాలో ఏ రోగం ఉందో, ఏ అపవిత్రత ఉందో, ఏ పాపమని రోగం ఉందో, మేము కూడా నూతనంగా జన్మించాలయ్యా. అది నీ వాక్యము ద్వారా, నీ ఆత్మ ద్వారా. కాబట్టి దయచేసి వాక్యం విన్న ప్రతి బిడ్డ కూడా ఆలోచన కలిగి, ఇదిగో దేవా మేము కూడా నూతనంగా జీవించాలి, మేము కూడా పసిపిల్ల వంటి జీవితం కలిగి ఉండాలి. ఖచ్చితంగా చెప్పవు ప్రభువా, ఆ ఖచ్చితమైన జీవితాన్ని మేము పొందుకోవాలి. ఖచ్చితమైనటువంటి బ్రతుకు మేము పొందుకోవాలి. నీ కృప మాకు తోడుగా ఉంచండి దేవా. ఈ లోకంలో బ్రతుకుతున్న మాది మంచి బ్రతుకు కాదు. నీలో బ్రతికే కృప దయచేయండి, ఆత్మీయమైన జీవితం దయచేయండి. అలాగే నా ప్రభువా, ఇక్కడ ప్రతి యవన బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం అందరం కలిసి కొద్ది నిమిషాలు. ఈ వాక్యం ఈ రోజుతో ముగించబడిన, నువ్వు ఎప్పుడు నీ జీవితం నుంచి నూతన జీవితం పొందుకో అనుకుంటావో అప్పుడు ఈ వాక్యం గుర్తుపెట్టుకో. నికోదేముతో దేవుడు మాట్లాడాడు, అలాగే ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడాడు. సేమ్ వర్డ్, సేమ్ మెసేజ్ నీకు నాకు వర్తిస్తుంది. కాబట్టి నికోదేముతో మాట్లాడిన దేవుడు నువ్వు అంతా మాట్లాడాడు. కాబట్టి సిద్ధంగా ఉన్నావా? నీ పాత జీవితాన్ని విడిచిపెట్టి దేవునిలో నూతన జీవితాన్ని పొందుకుంటానికి, మరలా జన్మించటానికి సిద్ధంగా ఉన్నావా?
దేవుని వాక్యమైన నీళ్ళ ద్వారా, దేవుని ఆత్మ మూలముగా నువ్వు జీవించడం సిద్ధంగా ఉన్నావా? ఈరోజు నీకు సమయం. పర్వాలేదు, ఎవరేమనుకున్నా పర్వాలేదు. నేను తప్పుపట్టే వాళ్ళు ఎప్పుడు తప్పుపడుతూనే ఉంటారు. స్కూల్లో నేను అవమానిస్తూనే ఉంటారు. పని దగ్గర నేను అవమానిస్తూనే ఉంటారు. కానీ ఈ రోజున వారి అవమానాలను నీకు ఆశీర్వాదకరంగా దేవుడే మలుస్తాడు. నీ కన్నీటి నాట్యంగా ఆయనే మారుస్తాడు. ఈరోజు నిన్ను నిందించేవారు రేపటి రోజున నిన్ను చూసి గర్వపడే స్థితికి దేవుడు చేస్తాడు. అలా మారాలి అంటే టుడే నువ్వు నూతనంగా జన్మించాలి. అది దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ జీవితం మారదు. ఏ స్థితికి వెళ్ళినా మారదు. నువ్వు ఏ దేశం వెళ్ళినా నీ జీవితం మారదు. కానీ ఒక్క దేవుని యొద్దకు వస్తే నీ జీవితం మారుతుంది. నూతన జీవితం వస్తుంది. నూతన ఆలోచన, నూతన ప్రవర్తన దేవుడి రోజు నీకు ఇస్తాడు. నమ్మిన ఎడల మోకరించి ప్రార్థన చేయి. నాతో ప్రార్థనలు ఏకీభవించు. మహోన్నతుడ సర్వశక్తి గల దేవా, నీ పాదాలకు స్తోత్రాలు తండ్రి. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడో ప్రభువా, నీకు అసాధ్యమంటూ ఏమీ లేదు. నీకు సమస్తము సాధ్యమే కనుక నేను మొరపెడుతున్న నా మొర ఆలకించండి. ఈ రోజున నూతనంగా జన్మించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి, అలాగే పరిశుద్ధ గ్రంథంలో మీరు నూతనంగా జన్మింప చేసిన అనేక మందిని బట్టి చాలా సంతోషం. వారందరినీ మేము మాదిరికరంగా తీసుకుంటున్నాం. సమర స్త్రీని మాదిరికరంగా తీసుకుంటున్నాం. రక్తస్రావ రోగిని మాదిరికరంగా తీసుకుంటున్నాం. వృద్ధి భిక్షకు వారిని మేము మాదిరికరంగా తీసుకుంటున్నాం. దావీదుని, సొలొమోనుని, మేము శిష్యులను, ప్రభు సౌలును, మేమందరినీ కూడా మాదిరికరంగా తీసుకొని మేము కూడా మా జీవితంలో నూతనంగా బ్రతుకుటకు సహాయం చేయండి. మాకు కావాల్సిన ఆలోచన తెచ్చి, ఇదిగో ప్రభువా, ఇక్కడ యవన బిడ్డలు ఉన్నారు, నీ పరిచర్లో ఉన్నారు, నికోదేము వంటి పరిచారకులు ఉన్నారు. వారు కూడా నీలో బలపడాలి, నీలో భద్రపరచబడాలి, నీలో నూతనంగా జన్మించాలి. వారి హృదయంలో మీరు పుట్టాలి. వారి జీవితంలో అనుదినము కూడా క్రిస్మస్ జరగాలి. ప్రతి సంవత్సరం కూడా జరుగుతున్న క్రిస్మస్ లాంటిది కాదు, కానీ మా హృదయంలో అనుదినము కూడా నిన్ను కలిగి జీవించే కృప దయచేయండి దేవా. మరొకసారి ఎత్తబడిన వాక్యాన్ని బట్టి నీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తూ, విన్న ప్రతి హృదయం కూడా బలపరచబడి, విన్న ప్రతి హృదయం కూడా ఆనందముతో ప్రభు నూతనంగా బ్రతుకుటకు, ప్రభు వేగరమే నీ సన్నిధికి రావటానికి సహాయం చేయండి. ఇది మొదలుకొని బిడ్డలందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, అయ్యా మా ప్రార్థన ఆలకించి మమ్మల్ని అందరినీ కూడా స్థిరపరచమని, సన్నిధానంలో ఊపిరి ఉన్నంత వరకు కూడా నీ సన్నిధిలో ఆనందించే కృప, నీ వాక్యానుసారంగా నడుస్తూ నీ ఆత్మను కలిగి జీవించే ధన్యత మా అందరికీ ప్రసాదించమని నా ప్రభువైన మా రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట ఈ చిన్న ప్రార్థన ఆలకించమని అడిగి బ్రతిమలాడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. యేసు రక్తం సంపూర్ణంగా విజయం, అపవాదికి లయం. యేసు నామం జయము కలుగును గాక. సాతానికి ఇప్పుడు ఎల్లప్పుడు సమస్తం సర్వనాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, ఆశీర్వాదం మనకు, మన కుటుంబాలకి, ప్రాంత ప్రజలకు, మన దేశానికి నిరంతరము తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభుపేట వందనాలు. నూతనంగా జన్మించడానికి అందరూ సిద్ధంగా ఉండండి. ప్రైజ్ టు గాడ్. హల్లెలూయా.